మేము అది కట్టాం, తాజ్మహల్ కట్టాం, అది ఇది అంటుంటారు కదా. మరి ఇలాంటి నిర్మాణాలు అరబ్ కంట్రీలో ఒకటి కూడా లేదేంటి? మళ్ళీ ఇంకో జోక్ చెప్తా. బిర్యానీ అసలు మీరు పుట్టిన చోట, మీ మతం పుట్టిన చోట బియ్యమే పండదుగా, బిర్యానీ ఎలా వండుతాను? మన దగ్గరికి నుంచి వచ్చిందని విన్నాను బిర్యానీ. మరి అంతేగా, మీకు అసలు కూడే లేదుగా. ఎండు మాంసం తినే బ్యాచ్, అన్నం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది మీకు కదా? జంతువులు తినాలి, పచ్చి మాంసమో ఎండు మాంసమో తినాలి. ఆహారం సంబంధించి గత 10,000 సంవత్సరాల్లో ప్రయోగాలు జరిగింది కేవలం భారతదేశంలోనే. ఎందుకంటే మనకు ఆహారం ఉంది కాబట్టి. సాక్ష్యాధారాలు కూడా రకరకాలు ప్రతి ఇల్లు, ప్రతి ఇంట్లో కిచెను పోపులు పెట్టి ఒక వైద్యాలయం. అమ్మ నాయనమ్మ వాళ్ళు వాడినవన్నీ ఏంటి? పసుపు, సొంటి, దెబ్బ తగిలింది, రాత్రి చిన్నపిల్ల పడిపోయింది, దెబ్బ తగిలింది, గమ్ముని పసుపు తెమ్మన్నా. కరోనా వచ్చినప్పుడు కూడా వైద్యం మీకు ఇంట్లోనే ఉందని చెప్పారు కదా ఎంతోమంది. మరి మంటలు, గడ్డ పగిలిపోను, అవి ఏం జరగలేదు. పోపు నిన్న కుర్చీలో తెలుసా, వీల్ చైర్లో పోపు, పెద్ద పాప ఉన్నాడుగా, వీళ్ళందరి పైన వీల్ చైర్లో వెళ్తున్నాడు. పాపం మోకాళ్ళు ఆపరేషన్ అయింది. అది అతన్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తే అనిలో, ఆడ మంచిర్యాల తీసుకెళ్తే బెల్లంపల్లిలో ప్రవీణో చక్కగా కొంచెం ఆయిల్ తీసి, లేదా మన సతీషో కొంచెం ఆయిల్ చల్లి తగ్గిపోయినని చేద్దురు కదా. పెద్ద పాపకే వీల్ చైర్ దిక్కు, వీళ్ళేమో మంటలో కర్చీఫ్లు, ఆయిల్ డబ్బాలు, దీని మీద వ్యాపారం. మనమేమో కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేం. గొర్రెలు అని పేరు కరెక్ట్గా పెట్టుకున్నారు కదా వాళ్ళు, సూటబుల్ కదా. నువ్వు నిజంగా పేదలకు రోగాలు తగ్గిపోతే, ఇక్కడ శ్యామ్ అని పొట్టుగా ఉంటాడు, భలే కామెడీ అసలు. మొత్తం 2 రాష్ట్రాల్లో ఈఎన్టీ హాస్పిటల్ 2 తీసేయచ్చు. ఎందుకంటే అతను వీడియో కాల్లో హైదరాబాద్లో ఉండి 40 ఏళ్ళ నుంచి చెవులు వినపట్టలేదంట ఆవిడెవరికో. ఇతను వీడియో కాల్లో ఎవరో అక్కడ ఉండే వాళ్ళకి 2 చెవులు ఆవిడ చెవుల మీద పెట్టండి అని చెప్పి షారాబా అని ఏదో చదివాడు. ఇప్పుడు వినపడుతుందా చెక్ చేయండి, దేవుని నామంలో వినపడుతుంది అని కేకలు, డ్యాన్సులు. ఇలా కూడా జరుగుతుందా? వీడియో కాల్లో కూడా బాగు చేసేస్తున్నారు. ఇది వైద్యం బాగున్నట్టుంది, మంచి వైద్యం. ఈఎన్టీ హాస్పిటల్ తీయించేద్దాం అందరం, అలాగే వీడియో కాల్లో ప్రార్థన చేయించుకుంటే అయిపోద్ది. ఒక్క జోక్ కాకపోతే, మొన్న కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? పాస్టర్లే. తెలుసా? చాలామంది పాస్టర్లు చచ్చిపోయారు. వాళ్ళు ఎందుకు చనిపోయారంటారు? ప్రార్థన పని చేయలే. రాముడు పుట్టిన చోట్లో రాముడికి గౌరవం ఉంది, రాముడు పుట్టిన దేశంలోనూ ఉంది. కృష్ణుడు పుట్టిన మధురలో అక్కడ కూడా మసీద్ కట్టారు. అయినప్పటికీ వేల లక్షల మంది భక్తులు సేవించుకుంటూ ఉంటారు, పూజలు జరుగుతున్నాయి. మరి వీళ్ళు చెప్తారే సో కాల్డ్ గాడ్ జీసస్ పుట్టిన చోట ఒకసారి 12% ఉన్నారు గొర్రెలు. 12. అది రోజు రోజుకి డిక్రీజ్. ఇంకోటి తెలుసా, వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ కొండలో గుట్టలో స్థలాలు ఆక్రమించి ఇళ్ళ మీద సావాస కూడికలు ఏదో బోర్డులు పెట్టేసేసి చర్చిలు కట్టేస్తున్నారు కదా. అక్కడ చర్చిలో ఎన్ని ఉన్నాయి అడుగోసారి, ఎన్ని కట్టారు అడుగు. ఒకసారి ఇప్పుడు నేను హుండీల్లో డబ్బులు వేయద్దని చెప్తా, మరి ఏం చేయాలి అంటే రెమెడీ కూడా చెప్పా. ఆర్మీకి ఇవ్వండి, అన్నదాతకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, చిన్న చిన్న దేవాలయాలు అర్చకులకు ఇవ్వండి, ఆవులకి ఇవ్వండి. నేను మా ఏపీ గవర్నమెంట్కి కూడా చెప్పా, స్పష్టంగా చెప్పా, రైతుకు ఇవ్వండి నెల నెల. పాస్టర్లకు జీతం ఏంటి? లోకంలో వేస్ట్ పర్సన్ పాస్టర్. పారాసైట్ అంటాం కదా, పారాసైట్కి ఇంకో పేరే పాస్టర్. సో క్రైస్తవానికి దమ్ము లేదు. 10 భాగాలు ఇవ్వకపోయినా పర్లేదని చెప్పమను, హుండీల్లో డబ్బులు వేయద్దు అని నేను చెప్పినట్టు. మొత్తం పడుకుంటుంది క్రైస్తవం. అది బతికేదే దాని మీద. వాడు కూలి పని చేసేవాడు కూడా రోజు కొందొస్తే 10 రూపాయలు. ఇది కూడా ఉందా? అదే ఉంది అసలు, అది కూడా లేదు, అదే ఉంది. మొత్తం మారడం తప్పంటారా? ఎప్పుడైనా మనం ఒకటి వదిలేసి ఇంకొక దానికి వెళ్ళాలంటే, దీనికంటే అది ఉన్నతమైందంటే దట్స్ గుడ్, తప్పేం కాదు.
తప్పేం కాదంటారు. ఇంతకంటే ఉన్నతం అయితే పరిశీలన చేసి ఇది వదిలే ముందు దీన్ని పరిశీలన చేయాలిగా. నేను త్యాగరాయ గాన సభలో ఒక 21 సెకండ్లో మాట చెప్పా. ఆ ఉపన్యాసంలో అది నాకు కూడా తెలియదు. తర్వాత ఎవరో ఆ మొక్క ఒకటి నాకు పంపించారు డిసెంబర్లో ఎప్పుడు నవంబర్లో. మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు, నేను విగ్రహారాధన చేస్తా. విషం తాగిన శివుణ్ణి నేను పూజిస్తా, లోకం కోసం విషం తాగిన శివుణ్ణి నేను పూజిస్తా. కోదండమెత్తిన రాముణ్ణి నేను పూజిస్తా, కొండనెత్తిన కృష్ణుని నేను పూజిస్తా. వాడెవడో 2 చెక్కలు ఎత్తలేక మేదేసుకు చచ్చినోని నేను పూజించను. నేను శివారాధన చేస్తా, శవారాధన చేయను అని చెప్పా. ఇది ప్రాక్టికల్, గుడ్డిగా మాట్లాడలే, ప్రాక్టికల్ శాస్త్రాల్లో ఉన్నది. శివుడు విషం తాగమని అమృతం కోసం పాల సముద్రం చిలిగేటప్పుడు చెబితే ఆయన వాళ్ళ భార్యని అడిగి తాగాడు, పార్వతీదేవిని అడిగి. దాన్ని పోతనామాచులు ఆ తెలుగులో చాలా హృదయంగా చెప్పారు. మింగెడిది విషమని గరళమని, మింగెడువాడు విభుండని, మింగెడిది గరళమని, మేలని ప్రజలకున్ మింగమనెను సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. తీసుకోండి, పర్లేదు, లోకానికి మేలు జరుగుతుంది కదా, పర్లేదు, నా మంగళసూత్రం గట్టిది, మీరు తీసుకోండి అని భార్య ఎంకరేజ్ చేసింది. ఆయన కంఠంలో పెట్టుకుని నీలకంఠుడయ్యాడు, గర్లకంఠుడయ్యాడు. సో ఇది లోకం కోసం త్యాగం చేయడం అంటే నెంబర్ 1. నెంబర్ 2, సో చాలా మందిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, చాలామందిని పీడిస్తున్నాడు. సీతాదేవి కూడా ఒకరు. రాముడికున్న శక్తికి హనుమంతుడికున్న శక్తి చాలు. హనుమంతుడు చెప్తాడు సీతాదేవితో, అమ్మ నువ్వు నా భుజాల మీద వీపు మీద కూర్చో, నిన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పేస్తాను. సుందరకాండలో వస్తూ ఆవిడ చెప్పుద్ది, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, అయినా సరే పరపురుషుడు నేను తాకను. అందులోనూ మేము స్త్రీలం, నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెనకాల పడి యుద్ధం చేస్తారు, నేను సముద్రంలో పడిపోవచ్చుగా. ఇదో రీజన్. ఇది కాకుండా నన్ను రామచంద్రమూర్తే తీసుకెళ్ళాలి, ఎందుకంటే అన్న భర్త కాబట్టి. నేను వచ్చేస్తే నా పని అయిపోతుంది, నేను సేవ్ అయిపోతా. కానీ ఇక్కడ ఉన్న చాలామంది ఇదే మాట రామచంద్రమూర్తి కూడా చెప్తాడు. సో కాబట్టి లోకం కోసం రావణాసుడు లాంటి ఎందరో రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. సీతాదేవి చాలా తెలివైనది. రావణాసురుడు ఇంకెక్కడ రాముడు, అడవిలో ఏ జంతువుకు ఆహారం అయిపోయి ఉంటాడు, డోంట్ అని చెప్పి అతను ఏదో మాట్లాడితే, నేను చాలా లోకాలను జయించాను ఇలాంటివి ఏవో మాట్లాడతాడు, డబ్బా కొట్టుకుంటాడు. మొన్న మధ్య గరుడ అలిపిరిలో గరుత్మంతుడు ఉంటాడు కదా, అక్కడ మీకు తెలుసా అని బోర్డులు పెట్టారు. అక్కడ టీటీడీ చైర్మన్ ఫోటో వేసి మీకు తెలుసా అని ఏవో డబ్బా కొట్టుకుంటూ. సో అలాగా ఈ రావణాసురుడు కూడా నేను మొత్తం అన్ని లోకాలను జయించాను అది ఇది అంటే, అవును నువ్వు చాలా తోపువే, మేము విన్నాం, నీకు 10 తలలు 20 చేతులు. నిన్ను కొన్ని నెలల పాటు బంధించాడు ఎవరు, కార్తవీర్యార్జునుడు. అటువంటి కార్తవీర్యార్జున్ని సంహరించినవాడు, అతను 1000 చేతులు నరికినవాడు పరశురాముడు. ఆ పరశురాముణ్ణి నిలువరించినవాడు నా శ్రీరాముడు అని గడ్డిపోచ అడ్డం పెట్టింది ఆవిడ. అంటే నీ స్థాయి అది అని. ఎంత గట్స్ ఉండాలండి. రాముడు వెనకాల బోల్డ్ మంది ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానర సేన ఉంది. ఆయన మాట్లాడాడంటే బలం ఉంది, మాట్లాడు. ఈవిడ వెనకాల ఎవరున్నారండి, ఎవరు లేరు. ఎంత గట్స్. మరి సీతాదేవిని నేర్చుకోవాలా వద్దా మనం? నేర్చుకోవాలి. అందుకే అన్నమయ్య అంటాడు, సీతాదేవి పాలి
చింతామణి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. కాబట్టి సీతాదేవి బలం ఏమిటంటే రాముడు. సీతాదేవికి మాత్రమేనా బలం? మన అందరికి కూడాను. అందుకని ప్రపంచంలో ఎపిక్స్ ఉన్నది, ఎథిక్స్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది మనకి మాత్రమే. కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడు కర్ర ఉన్నోడుదే బర్రె అని మా జనాభా ఉంది కాబట్టి మాదే అంటే ఎలా అవుతుందన్న? మీకు మానవ లక్షణాలు ఉండాలిగా అసలు ఫస్ట్. ఆధ్యాత్మికత అనే పదం వాడడానికి ఎడారి మతాలకి ఏమన్నా హక్కు ఉందా? నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశా, మంచి అమ్మని చూపించండి. అమ్మ లేకపోతే జగత్తు లేదు కదా. ఇప్పుడు నేను మా అమ్మ గురించి మాట్లాడాను కదా, మనందరం అమ్మ సీతమ్మ గురించి మాట్లాడాను కదా. త్యాగరాజ స్వామి వారు చెప్పారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి. మా అమ్మ ఓ గొప్ప స్త్రీ గురించి నేను మాట్లాడే, ధైర్యం కలిగిన స్త్రీ మా అమ్మ సీతమ్మ నేను చెప్పా. అలాగే డొక్కా సీతమ్మ గురించి కూడా చెప్తా. ఝాన్సీ లక్ష్మీబాయి, ఓ రుద్రమదేవి, ఇలా ఒకరు కాదు చాలామంది గురించి నేను మాట్లాడతా. మాకు అటువంటి తల్లులు బోల్ మంది ఉన్నారు. జీజాబాయి, శివాజీ వాళ్ళ తల్లి, కృష్ణుని పెంచిన యశోద, రాముడిని కన్న కౌశల్య, ఒక తల్లి కాదు. మరి ఎడారి మాతాల్లో ఒక్క అమ్మని చూపించమను.